హలో గైస్, నేను మీ చెండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 85 రివ్యూ ఇస్తాను. అండ్ ఈ రివ్యూలో టోటల్గా 8 నామినేషన్స్ అయ్యాయి. దాంట్లో ఎవరు రివెంజ్ నామినేషన్ వేశారు, ఎవరు సిలీ నామినేషన్ వేశారు, అండ్ ఎవరు నామినేషన్ కరెక్ట్గా ఉంది. ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ మన అనాలిసిస్ ఎవరు డెఫినెట్గా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇట్ టు ద రివ్యూ. గైస్, ఓపెన్ చేస్తే బిగ్ బాస్ అనౌన్స్మెంట్, ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అండ్ రోహిణిని ఎవరు నామినేట్ చేయొద్దు మెగా చీఫ్ అయినందుకు. సో నామినేషన్ స్టార్ట్స్ విత్ నబిల్. గౌతమ్ ని ఫస్ట్ నామినేషన్ కింద కన్సిడర్ చేశాడు. అండ్ రీజన్ వచ్చేసి, నువ్వు రాయల్ క్లాన్ వాళ్ళని టార్గెట్ చేసి చేస్తున్నామని అనుకుంటున్నావు, బట్ అలా లేదు. ఒకప్పుడు ఫస్ట్ మేము అనుకుంటే, బట్ దాని తర్వాత అందరం ఒక క్లాన్ అయినప్పుడు అందరం నార్మల్ గానే ఉన్నాము. అండ్ ఈవెన్ నేను అవినాష్ కి కూడా షీల్డ్ ఇచ్చి సేవ్ చేశాను. సో ఇంకా అట్లా ఉండొద్దు అంటే గౌతమ్ ఇంకా మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నాడు. నైనిక ఇలా చెప్పింది కదా, నేను బయట నుంచి వచ్చిన వాళ్ళని నమ్ముతాను, వాళ్ళ జనాల నుంచి వచ్చి నమ్ముతున్నారు, వాళ్ళు అన్ని వీడియోస్ చూసి వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి గౌతమ్ అనడము. సో ఈ రీజన్ తోటి నబిల్ నామినేట్ చేశాడు. అండ్ నా ప్రకారంగా అయితే గౌతమ్ యాక్చువల్గా నబిల్ని నమ్మాలి. ఎందుకంటే నబిల్ ఇమీడియట్ గా వచ్చి అది బ్యాక్ పిచ్చింగ్ కాదు, నేను వచ్చి మాట్లాడుకున్నాం, అనాలిసిస్ మాట్లాడుకున్నాం అని చెప్పాడు. అండ్ గౌతమ్ డెఫినెట్ గా నబిల్ బిహేవియర్ ని ఫస్ట్ నుంచి మేబీ వీడియోస్ లో, దీంట్లోకి రాకముందు కూడా వీడియోస్ లో చూస్తుంటాడు, అండ్ ఇక్కడ కూడా వచ్చినాక పర్సనల్ గా చూస్తాడు. సో నబిల్ ని నమ్మొచ్చు ఆ విషయంలో. బ్యాక్ పిచ్చింగ్ అది అంటే అసలు యాక్చువల్ గా నైనిక చేసిందే తప్పు, అది బ్యాక్ పిచ్చింగ్ కాదు. అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ పిచ్చింగ్ చెప్పేసరికి గౌతమ్ కి మిస్ఫైర్ అయింది. అండ్ గౌతమ్ అదే డైనమాలో ఉన్నాడు. నబిల్ సెకండ్ నామినేషన్ విష్ణుప్రియ. నీకు ఏదే దాంట్లో కూడా సీరియస్గా ఉండదు. ఒక పర్సన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అంటే ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూసినాను, ఎప్పుడు కూడా సీరియస్నెస్ అయితే రాలేదు. కొన్ని విషయాల్లో ఓన్లీ వీకెండ్స్లో అయితే సీరియస్నెస్ వస్తుంది, బట్ అన్నిట్లో కూడా నువ్వు 100% ఇస్తే డెఫినెట్గా ఇంకొంచెం ఇంప్రూవ్ ఉంటుంది. అంటే నాకు రాదు అని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయిపోయి ఉంటావు అన్నట్టు నబిల్ విష్ణుప్రియ నామినేట్ చేశాడు. సో ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, సో నబిల్ ఇండివిజువల్ గా గేమ్ ఆడి విష్ణుప్రియని నామినేట్ చేసినా, నిఖిల్ని నామినేట్ చేసినా, లేకపోతే వేరే నామినేట్ చేసినా ఫైన్. బట్ ఇక్కడ ఒక సైడ్ గ్రూప్ గేమ్ ఆడుకుంటూ మళ్ళీ ఆ గ్రూప్ లో ఒక పార్ట్ మెంబర్ ని నామినేట్ చేస్తుంటే డెఫినెట్ గా ఫర్దర్ గా ఏమైనా గేమ్స్ ఉన్నా, దేంట్లో టాస్క్ ఉండి ఏదైనా షీల్డ్ వచ్చేది ఉన్నా, అలాంటివి ఏమైనా ఆప్షన్స్ ఉంటాయి కూడా నబిల్ కి ఎప్పుడు కూడా పృథ్వీరాజ్ కానీ నిఖిల్ కానీ ఇద్దరు కలిసి సపోర్ట్ చేయరు. ఇద్దరు కలవకుండా సపోర్ట్ చేసి ఒకరు చేసి ఒకరు చేయలేదు అంటే డెఫినెట్ గా వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి నబిల్ కి హ్యాండ్ ఇవ్వడానికి ప్లాన్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. పృథ్వీరాజ్ ఫస్ట్ నామినేషన్ అవినాష్. రీజన్స్, సంచాలక్గా ఫెయిల్ అయ్యావు సంచల టాస్క్ లో. అండ్ సెకండ్ థింగ్, మెగా చీఫ్ గా ఫెయిల్ అయ్యావు. మెగా చీఫ్ గా ఉన్నప్పుడు ఎవరైనా ఇద్దరు గొడవ పడుతుంటే సంజాయించడానికి, లేకపోతే ఎవరైనా తప్పు ఉంటే వాళ్ళ తప్పు అని చెప్పడానికి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలి. నువ్వు ఇక్కడ చెప్పావు కానీ వీకెండ్ లో నాగార్జున సార్ ముంగట మటుకు ఎస్ ఈయనది తప్పు అని చెప్పడము, అది అక్కడ చెప్పే బదులు ముందే ఇక్కడ అందరు కొట్లాడుకున్నప్పుడు అక్కడే ఆపేసి చెప్తే అక్కడ గొడవ తక్కువ అవుతుంది కదా అని రీజన్స్ తోటి అవినాష్ ని డామినేట్ చేశాడు. సో డెఫినెట్ గా మెగా చీఫ్ గా టాస్క్ వచ్చేసి, మెగా చీఫ్ గా యాజ్ పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అయితే డెఫినెట్ గా కాదు. ఇద్దరు గొడవ పడుతుంటే దాంట్లో మధ్యలో దూరి ఆపడం అది కామన్ పర్సన్ గా యాజ్ ఎ కంటెస్టెంట్ గా చేయొచ్చు, కానీ మెగా చీఫ్ గా స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అయితే డెఫినెట్ గా కాదు. మీకేమైనా అనిపిస్తే కమెంట్స్ లో చెప్పండి గైస్. పృథ్వీరాజ్ సెకండ్ నామినేషన్ గౌతమ్. రీజన్ ఓన్లీ నువ్వు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడుకుంటే నువ్వు కెమెరాస్ కేసు మాట్లాడుతుంటావు అని చెప్పేసి రీజన్ తోటి గౌతమ్ ని నామినేట్ చేశాడు. సో నా ప్రకారంగా అయితే డెఫినెట్ గా గౌతమ్ ఇంటెన్షనల్లీ కెమెరాస్ ని చూసే మాట్లాడాలని మాట్లాడట్లేదు. మీరు చూస్తే కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే, ఒక పర్సన్ తోటి మాట్లాడేటప్పుడు 100% ఐ కాంటాక్ట్ ఇచ్చి ఇవ్వకుండా మాట్లాడుకుంటే తను ఏదైనా పాయింట్ చెప్పాలనుకుంటే డిస్ట్రాక్ట్ అవుతారేమో అని చెప్పేసి ఒకళ్ళు కళ్ళల్లో చూడకుండా వేరే సైడ్ చూసుకుంటూ చెప్తున్నాడు. సో అన్ఫార్చునేట్ గా కెమెరా బిగ్ బాస్ హౌస్ లో 4 గోడల కెమెరా ఉంటుంది. సో ఆయన ఏదైనా గోడ చూసి చెప్పినా కానీ అది కెమెరా చూసినట్టే కనిపిస్తుంది. బట్ ఈ రోజు కూడా మీరు చూడండి, కామెంట్ ఎపిసోడ్ లో నామినేట్ చేసినప్పుడు, ఆయన నామినేట్ చేసినప్పుడు కానీ, వేరే వాళ్ళు ఆయన నామినేట్ చేసినప్పుడు కానీ, డిస్కషన్ చేసేటప్పుడు ఆయన ఇంకో సైడ్ మాట్లాడుకుంటూ ఒక పాయింట్ చెప్తూ కంటిన్యూస్ గా పాయింట్స్ చెప్తున్నాడు. సో అంటే డిస్ట్రాక్ట్ అవుతాడేమో అని చెప్పేసి ఆయన అట్లా చేస్తున్నాడు. అది ఆయన బిహేవియర్. సో డెఫినెట్ గా ఇంటెన్షనల్ అయితే కెమెరాస్ కేసి చూడట్లేదు. మీకేమైనా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ప్రేరణ ఫస్ట్ నామినేషన్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియని నువ్వు గేమ్లో సీరియస్నెస్ ఉండవు, మిగతా వాళ్ళకి అందరికీ కంపేర్ చేసి నీకు చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి విష్ణుప్రియ అని అనడం. అండ్ విష్ణుప్రియ యాజ్ యూజువల్గా లేదు, నేను సీరియస్నెస్గానే ఉంటున్నాను, ప్రజలు నన్ను నచ్చుతున్నారు, నేను ఎట్లా ఆడాలో అట్లా ఆడుతున్నాను, నేను ఆడగలిగిన దగ్గర ఆడుతున్నాను అని చెప్పేసి విష్ణుప్రియ అలాగే అనడం. అండ్ ప్రేరణ, నువ్వు పట్టిన కుందేలకి 3 కాలంటే నేనేం చేయలేని చెప్పేసి ఆల్రెడీ రిపీటెడ్ డైలాగ్ చెప్పడము. సో విష్ణుప్రియ మటుకు యాక్సెప్ట్ చేయలేదు యాజ్ యూజువల్. సో అందరికీ తెలిసిందే, విష్ణుప్రియ ఎప్పుడు కూడా కప్పు కొట్టాలని రాలేదు అనలేదు, తనకి చేతనైతే కొడుతుందని చెప్పింది. బట్ ఎక్కడైతే చేయగలతో చేస్తుంది. బట్ డెఫినెట్ గా
ఏ పర్సన్ కూడా నాట్ ఓన్లీ విష్ణుప్రియ ఎవరైనా కూడా ఒక గేమ్ రాకపోతే దాంట్లో ప్రయత్నించాలి. అట్లీస్ట్ ప్రయత్నించకుండానే ఆగిపోవద్దు. ప్రయత్నిస్తేనే అది ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అవుతానే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో అది రాదు అని చెప్పేసి ముందే డిసైడ్ అయితే మటుకు లైఫ్ లాంగ్ అది రాకుండానే ఉండిపోతుంది. మనకు సామెత కూడా ఉంది, రాని పని రాజ్ పని అని. ప్రేరణ సెకండ్ నామినేషన్ గౌతమ్. సో నువ్వు ఒక కంప్లీట్ గా స్కెచ్ గా ఉంటావు, మాస్ గా ఉంటావు, ఓపెన్ అప్ కావు, అందరితో మాట్లాడమని చెప్పేసి అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి గౌతమ్ ని నామినేట్ చేసింది. అండ్ గౌతమ్ డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి నువ్వు బయట వాళ్ళది నమ్ముతున్నావు, బట్ ఇంట్లో వాళ్ళు ఇన్ని రోజులు నీతో ఉన్నారు, సో వాళ్ళది ఎందుకు నమ్మట్లేదు? బయట వాళ్ళు వచ్చింది జస్ట్ 9కి వచ్చి చెప్పేసరికి నువ్వు మమ్మల్ని సపరేట్ గా చేసి చూస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రేరణ అనడం. సో ఒక వన్ పాయింట్ అయితే డెఫినెట్ గా వ్యాలిడ్ గా ఉంది. అంటే 9కి నమ్మాడు. సో అక్కడ ఓన్లీ గౌతమే కాదు, ఎవరు కూడా ఆ రోజు బయట నుంచి వచ్చి నామినేట్ చేసిన వాళ్ళతో ఎక్కువ గొడవ పడలేదు. ఎందుకు అంటే డెఫినెట్ గా ఒకటి వాళ్ళకి బయట ఏమవుతుందో తెలిసి మాట్లాడుతున్నారు అనుకొని చెప్పేసి ఆ డైనమాలో ఉండిపోయి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఓకే, ఇప్పుడు వాళ్ళతోటి ఆర్గ్యూ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ వేసి తక్కువ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి వాళ్ళతో ఆర్గ్యూ చేయలేదు. సో అక్కడ ఆ డైనమాలో అందరు ఉన్నారు, నాట్ ఓన్లీ గౌతమ్. అండ్ ఇక్కడ డెఫినెట్ గా గౌతమ్ కూడా నమ్మాల్సిన అవసరం ఉంది నబిల్ ని, ఎందుకంటే అన్ని రోజులు చూస్తున్నాడు. నబిల్ ఈయనకి సపోర్ట్ చేస్తాడు, ఈయన నబిల్ కి కూడా సపోర్ట్ చేసిండు. సో అది నమ్మచ్చు. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే స్కెచ్, డెఫినెట్ గా నాట్ ఓన్లీ గౌతమ్, అందరు కూడా స్కెచ్ తోటి వస్తారు. సో ఈవెన్ ప్రేరణ కూడా బిగ్ బాస్కి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇట్లా ఆడాలి, అట్లా ఆడద్దు, ఈ వ్యూస్ ఇవి చూసి ఈ వీడియోస్ చూసి అన్ని కూడా డెఫినెట్ గా స్కెచ్ తోటి వస్తారు. వీళ్ళకి ఒక ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ ఎట్లున్నారో తెలిసి రావడమే. కానీ డెఫినెట్ గా నాట్ ఓన్లీ గౌతమ్, అందరు కూడా స్కెచ్ తోటే వస్తారు. బట్ మాస్క్ అయితే కాదు గౌతమ్, సోలోగా ఆడుతున్నాడు, ఇండివిజువల్గా ఆడుతున్నాడు, అన్మాస్క్డ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. విష్ణుప్రియ ఫస్ట్ నామినేషన్ తేజ, ఇది ఒక రివెంజ్ నామినేషన్ లా కనిపించింది. తేజ తనని చేశారు కాబట్టి తేజని తను చేసింది. అండ్ సెకండ్ నామినేషన్ ప్రేరణని నామినేట్ చేసిన రీజన్, నువ్వు నీ మిస్టేక్స్ ని ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయవు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి. అండ్ ప్రేరణ యాక్సెప్ట్ చేయలేదు, నేను ఎప్పుడు కూడా మిస్టేక్ చేయలేదు, అండ్ నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా అని చెప్పేసి ప్రేరణ. సో 2 నామినేషన్స్ కూడా పెద్దగా నాకు వ్యాలిడ్ అనిపించలేదు. మీకేమైనా వ్యాలిడ్ అనిపిస్తే కామెంట్స్ చేయండి. గౌతమ్ ఫస్ట్ నామినేషన్ నిఖిల్. అండ్ ఫస్ట్ రీజన్ వచ్చేసి నువ్వు ఫ్లిప్ అవుతుంటావు, అంటే ఒకళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటావు. సెకండ్ థింగ్ వచ్చేసి నువ్వు అగ్రెషన్గా ఆడావు. బ్లూ అండ్ రెడ్ గేమ్లో ఆడినప్పుడు కూడా నువ్వు చాలా అగ్రెషన్గా ఆడావు, గర్ల్స్ అని కూడా చూడకుండా టూ మచ్గా ఆడావు అని చెప్పి చెప్పడము. సో ఈ 2 రీజన్స్ తోటి నామినేట్ చేస్తుంటే నిఖిల్ యాక్సెప్ట్ చేయలేదు, నేను ఎక్కడ ఫ్లిప్ అవ్వలేదు, మా మదర్ నాకు అలా చెప్పలేదు, నిన్ను నామినేట్ చేసేటప్పుడు వేరే వాళ్ళ రీజన్ తీసుకొని నిన్ను నామినేట్ చేద్దని చెప్పిందని చెప్పి నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అండ్ యాక్సెప్ట్ చేయలేదు గౌతమ్ రీజన్. సో ఈ డిస్కషన్ ఇలా జరుగుతూ ఉంటే యాజ్ యూజువల్ గా నిఖిల్ మాట్లాడుతుంటే పృథ్వీరాజ్ రావడము, మిగతా విష్ణుప్రియ రావడము, ప్రేరణ రావడము యాజ్ యూజువల్ గా జరిగింది. సో గౌతమ్ మళ్ళీ ఫైర్ అయ్యాడు. సో ఇలా ఒక్కళ్ళు మాట్లాడితే మీరు అందరు ఎందుకు వస్తున్నారు, ఒకరు మాట్లాడలేరా అని చెప్పేసి. సో ఇదే గ్రూప్ గేమ్ లా కనిపిస్తుంది. ఎస్, వాళ్ళు మాట్లాడలేకపోతే వాళ్ళు ఎక్కడ పాయింట్ సరిగ్గా మాట్లాడరు అని చెప్పేసి పక్క నుంచి వీళ్ళంతా గ్రూప్ వచ్చేస్తుంటారు. యాజ్ యూజువల్ గా జరిగింది. మీకు సేమ్ అనిపించిందో కామెంట్ చేయండి. గౌతమ్ సెకండ్ నామినేషన్ ప్రేరణ. సో ఇక్కడ ఒక చిన్న ఫన్నీ మూమెంట్ జరిగింది. ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేద్దాం అనుకున్నాడు, బట్ మళ్ళీ తర్వాత చేంజ్ చేసుకొని మైండ్ ప్రేరణ అని అన్నాడు. ప్రేరణ యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఆల్రెడీ అనౌన్స్ చేసావు కదా పృథ్వీ అని చెప్పేసి, ఇప్పుడు నా పేరు ఎట్లా తీసుకుంటావు అని చెప్పేసి రోహిణిని అడిగితే రోహిణి వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నాక మళ్ళీ గౌతమ్ మరోసారి అనౌన్స్ చేశాడు ప్రేరణ ఇస్ మై నామినేషన్ అని చెప్పేసి. అండ్ రీజన్ వచ్చేసి నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేసావు, మెగా చీఫ్ గా ఫెయిల్ అయ్యావు, సో పక్షపాతం చూపించావు, అంటే మీ ఫ్రెండ్స్కి ఒకలాగా బిహేవ్ చేసావు, నాతో ఒక బిహేవ్ చేసావు, అందుకనే నేను నీకు నామినేట్ చేస్తానని చెప్పడం. బట్ ప్రేరణ అది యాక్సెప్ట్ చేయలేదు. అండ్ అందరికీ తెలిసిందే మెగా చీఫ్ గా డెఫినెట్ గా ప్రేరణ ఫెయిల్ అయింది అండ్ టూ మచ్ మైక్రో మేనేజ్మెంట్ చేసింది, అది ఎవరికి కూడా నచ్చలేదు. మీకేమైనా నచ్చితే కామెంట్ చేయండి. అవినాష్ ఫస్ట్ నామినేషన్ పృథ్వీరాజ్ నువ్వు నన్ను బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందని చెప్పి నామినేట్ చేస్తావు, ఆ రీజన్ నాకు నచ్చలేదు. అంత చిన్న రీజన్ కి అసలు ఇంతమంది ఉన్నప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే కనుక అది నామినేషన్ లో పెట్టడం రీజన్ కాదని చెప్పి చెప్పడము. అండ్ ఈ రీజన్ చేసేటప్పుడు కూడా యష్మికి ఎవరిని నామినేట్ చేస్తామంటే అవినాష్ ని చేస్తా అంటే రీజన్స్ ఏమైనా ఉంటే రీజన్స్ ఏం లేవు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కంటే యష్మి కూడా నవ్వుకుంది. సో డెఫినెట్ గా వ్యాలిడ్ పాయింట్ అంటే అవినాష్ పృథ్వీరాజ్ ని కరెక్ట్ గా నామినేట్ చేశాడు. అండ్ అవినాష్ సెకండ్ నామినేషన్ విష్ణుప్రియని అడిగాడు, నువ్వు ఫస్ట్ నేను అడిగితే ఎన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందంటే అప్పుడు ఒక్కసారి అని చెప్పావు, దాని తర్వాత నామినేషన్ టైంలో వస్తే అడిగితే
3 టైమ్స్ అని చెప్పావు. అంటే నువ్వు మాట తప్పావు, నిజంగా నాతో అంత మిస్టేక్ అవుతున్నా చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాము. నువ్వు అక్కడ చెప్పకుండా అక్కడ ఫస్ట్ టైం అని చెప్పేసి 1 టైం అని చెప్పేసి దాని తర్వాత పృథ్వీ అడిగినప్పుడు కానీ వేరే వాళ్ళు అడిగినప్పుడు కానీ 3 టైమ్స్ అని చెప్పావు. సో మాట తప్పావు, అది నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి విష్ణుప్రియని నామినేట్ చేశాను. నిఖిల్ ఫస్ట్ నామినేషన్ గౌతమ్ ని చేశాడు అండ్ రీజన్ నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తావు అని చెప్పి చెప్పడము. బట్ నా ప్రకారంగా అయితే అది రివెంజ్ నామినేషన్ లా కనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ గౌతమ్ నిఖిల్ ని నామినేట్ చేశాడు అండ్ అక్కడ ఫైర్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ నిఖిల్ వచ్చేసి గౌతమ్ ని నామినేట్ చేస్తున్నాడు. అండ్ నిఖిల్ సెకండ్ నామినేషన్ ప్రేరణ. సో ప్రేరణని నువ్వు శాండ్ టైంలో నువ్వు కొంచెం ఓపిక బట్టి ఆగితే గనక నువ్వు కరెక్ట్గా దాంట్లో వేసేదానివి, బట్ మిస్టేక్ చేసావు, దానివల్ల పృథ్వీరాజ్ ఓడిపోయాడు అని చెప్పేసి నిఖిల్ ప్రేరణ నామినేట్ చేశాడు. అండ్ ప్రేరణ దానికి యాక్సెప్ట్ చేయలేదు, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను కాబట్టి అది వేసాను, మిస్అండర్స్టాండ్ అందరితో అవుతుంది, సో నాతోటి కూడా అయ్యింది అండ్ అది కరెక్ట్ కమ్యూనికేషన్ లేదని చెప్పి చెప్పడము. యా డెఫినెట్ గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు అక్కడ రూల్ బుక్ అక్కడే ఉంది, చదువుకొని తర్వాత వేస్తే అయిపోతుండే. బట్ ప్రేరణ వల్ల డెఫినెట్ గా గేమ్ చేంజ్ అయ్యిండొచ్చు. ఈ రీజన్ అయితే కరెక్ట్ గా అనిపించింది నామినేట్ చేయడానికి. రోహిణి ఫస్ట్ నామినేషన్ విష్ణుప్రియని రీజన్ చెప్పేసి నువ్వు ట్యాగ్ వేసేటప్పుడు వీకెండ్ లో ట్యాగ్ వేసినప్పుడు నేను తొక్కుకుంటా అయినా పైకి రావాలని చెప్పేసి నేను ఆలోచిస్తాను, అలాంటి ట్యాగ్ నాకు వేసావు. సో నా పర్సనాలిటీ అలాంటిది కాదు అండ్ మనం కొలీగ్స్ ఫ్రెండ్స్, సో నీకు నా గురించి తెలిసినా కానీ నువ్వు అది ఎట్లా రాసావు, అది కరెక్ట్ గా రాయలేదు, కరెక్ట్ గా వేయలేదు, అందుకనే నేను నీకు నామినేట్ చేస్తున్నాను చెప్పడము. అండ్ విష్ణుప్రియ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, మనం ఫ్రెండ్స్ కాదు కొలీగ్స్, అదొకటి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాకు అక్కడ ఆప్షన్ నాకు అక్కడ అనిపించింది, దానివల్ల నీకేం జరగదు, అది జస్ట్ ఒక గేమ్ అని చెప్పి చెప్పడము. బట్ అక్కడ నిజంగానే అంటే ఎవరి పర్సనాలిటీ ఏంది అని అడగడానికే అది ట్యాగ్ టాక్. బట్ అక్కడ తను డెఫినెట్గా విష్ణుప్రియ తప్పేసిందేమో, అది నచ్చనట్టుంది, విష్ణుప్రియని నామినేట్ చేసింది, నాకు రీజన్ అయితే కరెక్ట్ అనిపించింది. రోహిణి సెకండ్ నామినేషన్ నబిల్ అండ్ రీజన్ అయితే కరెక్ట్ అనిపించింది అండ్ నబిల్ ఇచ్చిన డిఫెన్స్ అయితే డెఫినెట్ గా కరెక్ట్ అనిపించలేదు అండ్ ఇన్జస్టిస్ అనిపించింది నాకైతే. రోహిణి రీజన్ వచ్చేసి నువ్వు నా దాంట్లో శాండ్ వేసినప్పుడు చాలా ఫోర్స్ఫుల్ గా వేసావు, దానివల్లనే అసలు పడిపోతున్నాయి కుండా అని చెప్పేసి నబిల్ దానికి రూడ్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఎస్ నా ఇష్టమైనట్టు ఇస్తాను, నేను నా ఇష్టమైనట్టు వేస్తానని చెప్పడము. అయినా ఇప్పటివరకు సపోర్ట్ తీసుకున్నావు, ఇక తర్వాత ఎందుకు ఇలా చేసావు అంటే ఎస్ నువ్వు నా టీషర్ట్ చింపావు కాబట్టి నేను ఇక్కడ నీకు శాండ్ వేసానని చెప్పి చెప్పడం. మరి టీషర్ట్ నిఖిల్ కూడా చింపిండు నీది, మరి పృథ్వీకి ఎందుకు సపోర్ట్ చేసావు? నిఖిల్ కూడా నీకు సపోర్ట్ చేయలేదు, బట్ నువ్వు నిఖిల్కి సపోర్ట్ చేసినావు, ఎందుకు చేసినావు? సో నువ్వు కరెక్ట్ గా అయితే మాట్లాడలేదు నబిల్, ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. మీకేమనిపించింది కమెంట్ చేయండి నబిల్ ఫ్యాన్స్. గైస్ ఇది ఈ రోజు రివ్యూ అండ్ టోటల్ గా 8 మెంబర్స్ నామినేట్ అయ్యారు ఎక్సెప్ట్ రోహిణి మెగా చీఫ్ అయినందుకు అండ్ మిగతా వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు. సో మీరు ఎవరు సేవ్ చేయబోతున్నారు అండ్ మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరైతే మాస్డ్ ఉన్నారు, ఎవరైతే ఫిట్ ఫర్ హౌస్ కాదనుకుంటున్నారు కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ జడిగా సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.